తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి ఉగ్ర ప్రతాపంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు హై టెంపరేచర్స్ ఉండగా మరోవైపు వడగాలుల తీవ్రత భారీగా పెరగటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడి ఉగ్ర ప్రతాపం మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. ఎండలు దంచుకొట్టడంతో ఈ నెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో భానుడి భగభగలతో నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మరో 3-4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని, పగటిపూట ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న 58 మండలాల్లో తీవ్ర వడగాలులు, 165 మండలాల్లో వడగాలులు వీచినట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 18 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. వడగాలుల తీవ్రతతో తెలంగాణలో మొత్తం 19 మంది మరణించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ టీచర్ ఎండలు, వడగాలుల తీవ్రతను తట్టుకోలేక మృతి చెందారు. పగటిపూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్న వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉదయం 9 గంటల నుంచే మాడు పగల కొడుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా గడిచిన కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా అధికంగా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాను రోజుల పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఎక్కడెక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్పండి. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా నిప్పుల కుంపిటిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాను రోజుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎక్కడ హీట్ వేవ్ సంబంధించి అలర్ట్ ఉన్నాయి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నిన్న చాలా చోట్ల 42 నుంచి 44 డిగ్రీలు 44 కూడా క్రాస్ అయిన అవకాశాలు ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు క్రాస్ అయినవి నమోదైనవి రికార్డ్ చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా పర్టికులర్గా చూసుకుంటే చాలా చోట్ల ఆల్మోస్ట్ 44 డిగ్రీలు, ఈవెన్ 45 డిగ్రీలు కూడా నమోదవడం జరిగింది. హైదరాబాద్ సిటీనే చూసుకుంటే 44 డిగ్రీలు అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా జరిగింది. అంటే గడిచిన 4-5 రోజుల నుంచి కూడా రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్ వేవ్ సంబంధించి కూడా అలర్ట్ ఎన్ని రోజుల పాటు ఉంది? ఇంకా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ హీట్ వేవ్ యొక్క అలర్ట్ అనేది ఈరోజు రేపు కొనసాగుతుంది. ఈరోజు రేపు కూడా రాష్ట్రం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు 6th మే నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క అలర్ట్ అనేది క్రమేపీ తగ్గుముఖం బట్టి ఎల్లో అలర్ట్కి మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. క్రమేపీ 7th, 8th, 9th కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత నుంచి కొంచెం ఒక విధంగా మనకి తేలికపాటి ఇది కంఫర్ట్ అనేది లభిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆ యొక్క 7, 8, 9 తారీఖుల్లో మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నిన్న ఎక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్రంలో? నిన్న కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం 45 డిగ్రీలు అనేవి నమోదవడం జరిగింది. మాకున్నటువంటి అబ్జర్వేటరీస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 45 డిగ్రీలు నమోదవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా 44 డిగ్రీలు క్రాస్ అవ్వడం కూడా జరిగింది. ఎక్కడైనా వడగళ్ళ వర్షం పడే అవకాశం ఉంది? ఎందుకంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల కూడా కొంత సాయంత్రం పూట వాతావరణం మారుతుంది కాబట్టి వడగళ్ళ వర్షం పడే అవకాశం ఉంది ఎక్కడైనా? ప్రస్తుతం కనుక చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా పర్టికులర్గా చూసుకుంటే డ్రై వెదరే ఉంది. పర్టికులర్గా ఎటువంటి తేమతో కూడినటువంటి గాలులు కూడా మనకి ఎటువంటి పర్టికులర్గా భూ ఉపరితలంపై ఎటువంటి తేమ కూడా కనిపించడం లేదు. ఎప్పుడైతే గాలిలో తేమ లోపిస్తుందో, ఈ యొక్క గాలిలోని తేమ లేదో అప్పుడు మనకి డ్రై వెదర్ అనేది రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం గత 2 రోజులుగా మనం చూస్తున్నాం కూడా. గత ఏడాది ఈ నెలతో పోల్చుకుంటే ఈసారి చాలా సాధారణ కంటే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 నుంచి 4 డిగ్రీల పైగా అధికంగా నమోదవుతున్నాయి. అంటే రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఏప్రిల్లో కనుక చూసుకున్నట్లయితే 44 డిగ్రీలు టెంపరేచర్ అనేది ఖమ్మంలో నమోదవడం జరిగింది. తర్వాత ఆదిలాబాద్, తర్వాత కొన్ని
నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కూడా 44 డిగ్రీలు అనేవి ఏప్రిల్లో నమోదవడం జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మే నెలలో కనుక చూసుకున్నట్లయితే 45 డిగ్రీలు అనేది ఖమ్మంలో రికార్డు స్థాయిలో నమోదవడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత అనేది పర్టికులర్గా చూసుకుంటే జనసాంద్రత అనేది పర్టికులర్గా ఒక చిన్న ప్రాంతంలో జనసాంద్రత అనేది పెరిగిపోవడం, అంతేకాకుండా అవసరాల నిమిత్తం మనం వాడేటువంటి నిత్యావసరాల నిమిత్తం మనం వాడేటువంటి డైలీ యూసేజెస్ వల్ల కూడా ఫాయిల్ ఫ్యూయల్ బర్నింగ్ అనేది ఎక్కువ పెరగడం కూడా, అంతేకాకుండా చూసుకుంటే అడవుల్లో ఉన్నటువంటి చెట్లు నరకడం అనేది సర్వసాధారణంగా మనం పరిగణనలో తీసుకునే అంశంగా ఉంటుంది. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి అనేది కూడా చూసుకుంటే చాలా చోట్ల ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కూడా మనం పరిగణించవచ్చు. మరొక 3 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో ఎండ కొట్టడంతో కొంత అక్కడక్కడ కూడా కొంత జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరొక వారం 10 రోజుల పాటు అట్లా ఎండల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు అధికారులు. ధనుంజయతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.